విశాఖపట్నం గాజువాక దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద ఆటో టాక్సీ స్టాండ్ ప్రారంభోత్సవం కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ శంకరప్రతాప్ బాక్షి ఐపీఎస్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ లోహిత్ బోర్హా ఐఆర్టీఎస్ కలిసి దువ్వాడ రైల్వే స్టేషన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేయబడిన ఆటో టాక్సీ స్టాండ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవం అనంతరం వక్తలు మాట్లాడుతూ రైల్వే ప్రయాణికుల భద్రత మరియు సౌకర్యవంతమైన నిర్ణీత ధరలతో వారి గమ్యానికి చేరవేయడమే లక్ష్యంగా 24/7 పర్యవేక్షణలో ఆటో స్టాండ్ లో ఆటోలకు అమర్చిన జీపీఎస్ అనుసంధానం ద్వారా ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అంతేకాక ఆటో స్టాండ్ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా ప్రయాణికులకు పూర్తి భద్రత అందించనున్నట్లు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి డి మేరీ ప్రశాంతి ఐపీఎస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ జోన్ 2 శ్రీ కె ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ సిటీ ఇన్ఛార్జ్ డిప్యూటీ మేడం గారికి, ఆర్టీఎఫ్ సీనియర్ ఆఫీసర్ దుబే గారికి, సందీప్ గారికి, ఐఐటీఎస్ ఆఫీసర్ సందీప్ గారికి, సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ పూర్తి గారికి, ఏసీపీ సౌత్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి సీనియర్ మన ఏడీసీబీ ట్రాఫిక్ గారికి, సీనియర్ రైల్వే ఆఫీసర్స్, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ రైల్వే డిపార్ట్మెంట్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పాత్రికేయులు, దువ్వాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రయాణికులు, పాత్రికేయులు అందరికీ ఈరోజు ఆటో డ్రైవర్స్ ఈరోజు దువ్వాడ రైల్వే స్టేషన్లో ఆటో టాక్సీ స్టాండ్ ఇన్నోవేషన్ సందర్భంగా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. నేను 1 జూలై 2024 సిటీగా చార్జ్ తీసుకుంటున్న రోజు పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ ఇచ్చాను. ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి, సార్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి, రాత్రి అయింది, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను, పోలీస్ తరపున ఏదైనా ఆటో ట్యాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే, అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే, ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త డిఆర్ఎం సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెంటనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతులు కలిపి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము. ఈ ఆటో ట్యాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. నంబర్ 1, ఫిక్స్డ్ ఆటో ఫేర్స్. అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది. పగలుపూట 10 వరకు ఒక రేట్, 10 నుండి రేట్ 1.5 టైమ్స్ పెరుగుతుంది. అదే మాదిరిగా ప్రతి ఆటోలో జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. సో ఆటో మూవ్మెంట్ మేము ట్రాక్ చేస్తాము. కరెక్ట్ రూట్ కాకుండా వేరే రూట్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తాము. అదే మాదిరిగా ప్రతి ఆటో డ్రైవర్కి ఐడి కార్డ్, ఆయన కాంటాక్ట్ నెంబర్ మా దగ్గర పెట్టడం జరిగింది. కస్టమర్ ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంటుంది, మా ఫోన్ నెంబర్ కస్టమర్ దగ్గర ఉంటుంది. సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కస్టమర్ మాకు తెలియజేసుకోవచ్చు, మేము ఇమీడియట్గా చర్య తీసుకోవచ్చు. The GPS monitoring system, so the passenger will not only have a safe journey from their place of origin to Duvada station, but they will also have the safe journey from Duvada station to their home or to their destination, their hotel or anywhere. There cannot be any better facilities for the railway passenger, because everybody wants a seamless and a painless journey, and by providing this we are really grateful to the Visakhapatnam Police Department, especially the Commissioner Police and his